ఓం శ్రీ సాయిరాం. తపోవనము భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 14వ అధ్యాయము. ఎల్లలు లేని దివ్య మహిమలు. మీరు ఎక్కడ విహరిస్తున్నా సరే మీ కాలికి కట్టబడిన దారం నా చేతిలో ఉన్నదని గుర్తుపెట్టుకోండి అన్నారు షిరిడీ సాయినాథులు. ఆ పిచ్చుకల వంటి జీవులను ఒక్కసారిగా లాగి తన పాదాల దగ్గర పడవేసి చూపుతున్నారు సత్యసాయి నాథులు. ఇందులో 5 ఇంపార్టెంట్ టాపిక్స్. జాన్ హిస్లాప్, నెంబర్ 2 ఆల్ట్రక్కర్, నెంబర్ 3 ఇంద్రాదేవి, నెంబర్ 4 ఫ్రాంక్ బరోనోవిస్కీ, నెంబర్ 5 ఆర్తాంగ్ జుమ్సాయి. నెంబర్ 1 జాన్ హిస్లాప్ గురించి. జాన్ హిస్లాప్ అమెరికా దేశస్థుడు. 16వ ఏట నుండి ఆధ్యాత్మిక దృష్టితో సత్యాన్వేషణ చేయడం ఆరంభించిన గొప్ప సాధకుడు ఆయన డాక్టర్ అనిబీసెంటు, జిడ్డు కృష్ణమూర్తి, పరమహంస యోగానంద, మహర్షి మహేష్ యోగి, స్వామి శివానంద, బౌద్ధ ఉపాసన ధ్యాన గురువులు మున్నగ వారితో పరిచయాలు పొంది వారి మార్గాలలో కొన్నేళ్లు ప్రయాణించాడు. చివరికి తన పాశ్చాత్య హృదయంలో ప్రేమ ఎండిపోయి హృదయం అంత శూన్య స్థితిని పొందిందని గ్రహించాడు. 1968లో మొట్టమొదటిసారిగా సత్యసాయి బాబా వారి గురించి విని పుటపర్తి వచ్చి స్వామిని సందర్శించాడు. మొదటి సంవత్సరంలోనే ఆయనకు నిజమైన విజ్ఞాన మూలం ఈయనే అనిపించింది. భగవంతుడే ప్రేమ స్వరూపంగా తన హృదయంలో ప్రవేశించినట్లు ఆ ప్రేమ బాబాయేనని ఆయనకు స్పష్టంగా తెలిసింది. ఫలితంగా ఆయనకు విశ్వమంతటిని ప్రేమమయంగా దర్శించే దృక్పథం అలవడింది. 1973వ సంవత్సరంలో శివరాత్రి ముందు రోజు సాయంత్రం సత్యసాయి భగవానుడు హిస్లాప్ను మరికొందరిని మైసూరు రాష్ట్రంలోని బందీపూర్ అడవులలోనికి తీసుకుని వెళ్లారు. మధ్యాహ్నానికి అందరూ అరణ్యంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. సాయంత్రం గోధూలి వేళ కొందరు ఆటవికులు దారి చూపిస్తుండగా చాలా దూరం నడిచి చివరికి ఒక చిన్న నదీ గర్భంలో ఇసుక వాగు దగ్గర అందరూ కూర్చున్నారు. స్వామి తన ప్రక్కనున్న పొదలోని 2 పచ్చని పొల్లలు విరిచి ఒకదానిపై ఒకటి చేర్చి ఇదేమిటి అన్నారు స్వామి. అది సిలువ అన్నాడు హిస్లాప్. బాబా వాటిని అరచేతి వ్రేళ్లతో మూసి మెల్లగా 3 సార్లు ఊదారు. చేయి తెరచి చూస్తే సిలువపై క్రీస్తు బొమ్మ. దానిని స్వామి హిస్లాప్కి ఇస్తూ, ఇది క్రీస్తు నిజంగా దేహత్యాగం చేసినప్పుడు ఉన్న యథార్థ స్థితి. చిత్రకారులు ఊహించినట్లు, చరిత్రకారులు వర్ణించినట్లు కాదు. ఆయనకు 8 రోజుల నుంచి ఆహారం లేదు. ఆయన కడుపులు లోపలికి పోయి ప్రక్క ఎముకలు కనబడుతున్నాయి అన్నారు. హిస్లాప్ సిలువ వంక చూశాడు. ఆయన నోట మాట రాలేదు. అప్పుడు భగవాన్ బాబా, ఈ సిలువ నిజంగా క్రీస్తును సిలువ వేసిన కర్రలోనిది. 2000 సంవత్సరాల క్రితం నాటి ఈ కర్రను వెతకడానికి కొంత సమయం పట్టింది. ఆనాడు క్రీస్తును సిలువ వేసిన ఈ కర్ర కోసం చూస్తే ప్రతి ముక్క విచ్ఛేదం అయిపోయి మూల ప్రకృతిలో కలిసిపోయి ఉంది. ఆ మూల ధాతువుల్ని వెలికి తీసి సిలువకు సరిపడేటంత కాగానే దీనిని చేశాను. ఈ రూపం క్రీస్తు మృతి చెందినప్పటిది అన్నారు. కొద్ది వారాల తర్వాత హిస్లాప్ దంపతులు మెక్సికో చేరుకున్నారు. హిస్లాప్ తన సిలువను తీసుకుని వెళ్లి పురాణ వస్తు నిపుణుల చేత ఆ కర్ర ఎప్పటిదో నిర్ధారించమని కోరాడు. వారు దానిని జాగ్రత్తగా పరీక్షించి అది 2000 సంవత్సరముల నాటిదని నిర్ణయించారు. ఆ సిలువ బాగా చిన్నదిగా ఉండటం వల్ల సూక్ష్మమైన ముఖ కవలికలు స్పష్టంగా కనిపించడం లేదు. అప్పుడు హిస్లాప్ మిత్రుడు వాల్టర్ వుల్ఫ్ ఆ సిలువ మీద ఉన్న క్రీస్తును ఒక్కొక్క భాగము ఫోటో తీసి వాటిని రంగులలో పెద్దవిగా చేసి తీసుకున్నాడు. ఆ చిత్రం కరుణతో కరిగించి వేసేటట్లుగా ఉంది. వాటిని వరుసగా టేబుల్పై పెట్టి ఆ విగ్రహంలో శిల్ప నైపుణ్యం చూస్తూ సత్యసాయి పరమాత్మని సృష్టి శక్తిని తలుచుకుంటూ వారంతా ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు ఆ రోజు మెక్సికో తీరమంతా ఆకాశం నిర్మలంగా ఉంది. అటువంటిది ఏ హెచ్చరిక లేకుండా పెద్ద ఉరుము ఉరిమింది. అప్పటి వరకు మేఘాలు లేని చోట నల్లని మేఘాల మధ్య తలుక్కుమని మెరుపు మెరిసింది. గాలి వేగంగా వీచి కిటికీ అద్దాలు పగిలిపోతాయేమోనని అనిపించింది. గుమ్మాల తెరలు ఎగిరిపోతున్నాయి. అప్పుడు హిస్లాప్ భార్య వెంటనే, ఈవేళ శుక్రవారం, ఇప్పుడు సాయంత్రం 5 గంటలైంది. క్రీస్తు శిలువపై పోయిన రోజు శుక్రవారం వేళ కూడా ఇదే. ఇప్పుడు జరుగుతున్నవి బైబిల్లో వర్ణింపబడ్డాయి అంటూ గబగబా బైబిల్ తెచ్చి చూస్తే అందులో క్రీస్తు తనువు చాలించిన వేళ ఉద్భృతమైన తుఫాను వచ్చి ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. గదిలోని తెరలు ఎగిరిపోయాయి అని ఉంది. అందరికీ వారి ఊహకి అందని అద్భుతాన్ని దర్శించిన ఆనందం కలిగింది. మరునాడు సాన్ డియాగో ట్రిబ్యూన్ అనే దినపత్రికలో సాన్ డియాగోలో అకస్మాత్తుగా తుఫాను వచ్చిన తీరు గురించి ఆశ్చర్యంగా ప్రకటింపబడింది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తును సిలువ వేసిన నాటి వాతావరణం పునరావృతం కావటానికి బాబా ఇచ్చిన సిలువకు ఏదో శక్తివంతమైన సంబంధం ఉన్నదని హిస్లాప్ అతని మిత్రులు భావించారు. ఈ వివరాలు డాక్టర్ ఫణిబండ బాబాకు వెళ్ళి చెప్తే అవి నిజంగా జరిగిన సంఘటన అని, వారు అన్నది నిజమే అని ధృవపరిచారు. నెంబర్ 2 ఆల్ట్రక్కర్. ఆల్ట్రక్కర్ మహాశయుడు అమెరికాలో రక్షణ శాఖలో మిస్సైల్ అంటే శతఘ్నుల ప్రయోగ కేంద్రంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్గా ఉన్నాడు. ఆయన అమెరికా వాయుసేనలోనూ అంతరిక్ష ప్రయోగ
విభాగమైన నాసా కేంద్రంలోనూ సలహాదారుడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆల్ట్రక్కర్ ఒకసారి తన మిత్రునితో కలిసి ఒక చిన్న విమానం తీసుకుని కాస్త విశ్రాంతిగా ఉంటుందని, పచ్చని ప్రకృతి దృశ్యాలతో కాస్త మనస్సు బాగుంటుందని సియరా నెవాడా పర్వతాల మీదకు విహారానికి బయలుదేరాడు. నిజానికి వారు ఏ ప్రత్యేకమైన కార్యక్రమం లేకుండానే బయలుదేరారు. సుమారు 45 నిమిషాలు గడిచాయి. 150 మైళ్ళు ప్రయాణం చేశారు. చక్కని ప్రకృతిని చూస్తూ వెళుతున్న వారికి ఒక్కసారిగా ఎదురుగా కనిపించిన దృశ్యం భయం పుట్టించింది. కారు మబ్బుల సమూహం ఉరుములతో, మెరుపులతో, సుడిగాలి వేగంతో తన విమానం వైపు రావటం గమనించాడు ఆల్ట్రక్కర్. వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించాడు. ఆశ్చర్యం వెనుక కూడా నల్లని మబ్బులు గోడ కట్టినట్లు ఏర్పడ్డాయి. ఆ భీకర వాతావరణం మధ్యలో ఆ చిన్న విమానం తట్టుకొనలేక తలకిందులయ్యే స్థితిలో ఉంది. ఆల్ట్రక్కర్ ఆ విమానాన్ని స్వాధీనంలో ఉంచడానికి 2 గంటల పాటు ఆ ప్రతికూల వాతావరణంతో పోటీ పడ్డాడు. ఆ ప్రాంతంలో నేల మీద 1200 అడుగుల ఎత్తులో పర్వత శిఖరాలున్నాయి. అందువల్ల విమానాన్ని కిందకి రానియకుండా మేఘాల సమూహం దాటి పై ఎత్తుకు తీసుకువెళ్ళడానికి ఆల్ట్రక్కర్ ఆ ఇంజన్తో పోరాడసాగాడు. ఆ తీవ్రమైన గాలి, కారు మేఘాలు శక్తివంతంగా విమానాన్ని క్రిందకి నొక్కివేశాయి. ఆల్ట్రక్కర్ ఆందోళన అధికమైంది. ప్రక్క సీటులో ఉన్న మిత్రుడు మూర్చపోయాడు. ఇక నిరాశ నిస్పృహలతో ఆల్ట్రక్కర్ సహాయం కోరుతూ రేడియోలో మేడే మేడే అని పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. ఆ మాటలు నేల మీద కంట్రోల్ ఆఫీసులో ఎవరైనా విని ఈ విపత్కర పరిస్థితి నుంచి తమను రక్షిస్తారేమో అని అతనికి ఆశ. ఒకవేళ ఎవరైనా పలికిన ఆకాశంలో ఆ భయానక వాతావరణంలో ఏ మానవుడు సహాయం చేయగలడు? రేడియోలో ఏ జవాబు రాలేదు. ఇక భూ వాతావరణంతో సంబంధాలు తెగిపోయాయని ఆల్ట్రక్కర్ గ్రహించాడు. తన మిత్రుడు చనిపోయాడో బ్రతికున్నాడో తనకు అర్థం కాలేదు. తన అరుపులకు కేకలకు అతని నుంచి ఏ స్పందన కనబడలేదు. అతనికి శ్వాస ఆడుతున్నట్లుగా కనిపించలేదు. ప్రకృతితో ఈ విధంగా జరుగుతున్న పోరాటంలో క్రమంగా తన ధైర్యము, బలము తగ్గిపోతున్నాయని ఆల్ట్రక్కర్ గ్రహించాడు. అదే సమయంలో విమానంలో పెట్రోల్ కూడా అయిపోతున్న సూచన కనిపించింది. ఆ చిన్న విమానం ప్రకృతిని ఎదిరించలేకపోతుంది. ప్రకృతిదే పైచేయిగా ఉంది. ఆ గాలి ఉద్ఘాతానికి ఆ విమానం విభాగాలు విరిగి వేలాడుతున్నట్లు శబ్దమవుతున్నాయి. ఇక తన పని పరిసమాప్తం అవుతున్నదని ఆల్ట్రక్కర్కి అనిపించింది. ఒక్కసారిగా భగవంతుణ్ణి పిలిచాడు. భగవాన్ నాకు సహాయం చెయ్యు. ఇంక నేను పోరాడలేను. నా పని అయిపోయింది. త్వరగా వచ్చి నన్ను కాపాడు. నాకు చనిపోవాలని లేదు. నేను నీవాన్ని. నన్ను నీ ఇష్టం వచ్చినట్లు నడిపించు అన్నాడు. కానీ తాను ఆ పరిస్థితిని దాటగలనని ఆల్ట్రక్కర్ అనుకోలేదు. క్రమంగా ఆక్సిజన్ తగ్గుతుండడంతో అతని మనస్సును కలవరపడింది. ఆ సమయంలో అకస్మాత్తుగా రేడియో స్పీకర్లో నుంచి బిగ్గరగా స్పష్టంగా ఆపదలో చిక్కుకున్న విమానంలోకి ఆ మాటలు వినిపిస్తున్నాయా అంటూ ఒక కంఠం వినిపించింది. అప్పటికి ఆల్ట్రక్కర్ రేడియోలో సహాయం కోసం పిలిచి దాదాపు 1 గంట సమయం అయింది. ఇప్పుడు వినిపిస్తున్న ఆ మాటలు ఎంతో ఆత్మవిశ్వాసంతో దృఢంగా హుందాగా ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆల్ట్రక్కర్కి ఒక్కసారిగా కన్నీళ్లు పెళ్లిబికాయి. అతనికి ఎవరో దేవత రక్షించడానికి వచ్చినట్లు అనిపించింది. క్రింద వేలాడుతున్న మైక్రోఫోన్ కోసం వెతికి దానిని పట్టుకొని స్విచ్ వేసే లోపునే మరలా కంఠం నా మాట వినిపిస్తున్నట్లయితే విమానాన్ని 60 డిగ్రీలు కుడివైపుకి త్రిప్పి ఆ తర్వాత ఎడమవైపుకి త్రిప్పు. భయపడకు, నిన్ను నేను క్రిందకి క్షేమంగా దింపుతానని అనిపించింది. సరేనని ఆల్ట్రక్కర్ ఆకాశవాణి చెప్పిన ప్రకారమే చేశాడు. కానీ తాను సంభాషించే స్థితిలో లేడు. అప్పుడు మరలా స్పీకర్లోంచి నీవు సమాధానం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవ్వనక్కర్లేదు. ఇప్పుడు నీవు రెనో విమానాశ్రయానికి 75 మైళ్ళ దూరంలో ఉన్నాము. ఏమీ భయం లేదు అని వినిపించింది. 75 మైళ్ళంటే వాతావరణం సరిగ్గా ఉంటే ఇంకా 30 నిమిషాల ప్రయాణం. కానీ విమానంలో పెట్రోల్ సూచిక ప్రకారం పెట్రోల్ ఇంకా 10 నిమిషాలు మాత్రమే వస్తుంది. అయినా ఆల్ట్రక్కర్ ఏమీ ఎదురడిగే స్థితిలో లేడు. ఆ దివ్యవాణి చెప్పినట్లు చేస్తున్నాడంతే. ఆ ప్రతికూల వాతావరణంతో, ఆ అస్తవ్యస్త పరిస్థితిలో ప్రశాంతంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసం నింపుతూ ఆ కంఠస్వరం వినిపిస్తూనే ఉంది. విమానాన్ని ఎలా నడపవలసింది తెలుపుతూనే ఉంది. విమానం ఎలా నడపాలో తెలుపుతూనే ఉంది. ఇక స్పీకర్ నుంచి చివరిసారిగా మాటలు వినిపించాయి. నువ్వు ఇదే విధంగా ముందుకు వెళితే 12 నిమిషాలలో ఈ మేఘ వలయాన్ని దాటుతావు. అప్పుడు నీకు రీనో విమానాశ్రయం కనిపిస్తుంది. ఈ విమానం ఇక క్రమంగా కిందకి దింపడం ఆరంభించు. ఇక నేను ఉంటాను. గుడ్ బై, గుడ్ లక్ అంతే. తానెవరో చెప్పనే లేదు. సరిగ్గా 12 నిమిషాల తర్వాత ఆ తుఫాను మేఘాల నుంచి బయటపడగానే క్రింద తెల్లని మంచుతో నిండిన రీనో విమానాశ్రయం కనిపించింది. చక్రాలు భూమికి ఆనడానికి కొన్ని క్షణాల ముందు ప్రక్క సీట్లో ఉన్న మిత్రుడు కళ్ళు తెరిచి కూర్చున్నాడు. విమానం నేలపై
ఆగటంతోనే ఒక జీప్ వచ్చింది. ఇద్దరూ దాంట్లో ఎక్కి కంట్రోల్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడి కంట్రోలర్ ఆశ్చర్యపడి, మీరు ఎలా వచ్చారు, ఏమిటి, రాడార్లో ఏ విమానం వస్తున్నట్లు మాకు సమాచారం లేదు, కొన్ని క్షణాల ముందు వరకు విమానాశ్రయం అల్లకల్లోలంగా ఉంది, మీరు ప్రాణాలతో ఎలా వచ్చారు, విమానం ఎలా దింపారు, ఇక్కడ మీరు బ్రతికి రావటం పెద్ద వింతగా ఉంది అన్నాడు. మంచు తుఫాన్ ముంచుకు వస్తున్నందున మీరు విమానాన్ని తీసుకుని దక్షిణంగా మెక్సికో వైపుకి వెళ్ళమని అక్కడ విమానాశ్రయ అధికారులు ఆల్ట్రాకర్కి సలహా ఇచ్చారు. వెంటనే విమానం కాస్త రిపేర్లు చేసుకుని ఇంధనం నింపుకొని అదే విమానంపై మెక్సికో సరిహద్దులు దిగారు. అక్కడ సరిహద్దులో ఎవరైనా ఆశ్రయం ఇస్తారేమోనని చూస్తే తీరా వారు చేరుకున్న చోట ఇంద్రాదేవి యోగాశ్రమం భవనం అంతా లైట్లు వేసి ఉన్నాయి. పిలిస్తే ఎవరూ పలుకలేదు. వారిద్దరూ గేటు తీసి నిదానంగా లోపలికి ప్రవేశించారు. చక్కని సంగీతంతో పాట వినిపిస్తుంది. ఆ శబ్దం వినిపిస్తున్న గది తలుపు తీస్తే లోపల ఒక బృందం ఎర్రని అంగీతో ఉన్న ఒక మహాత్ముని ఫోటో ముందు నిలబడి హారతి ఇస్తున్నారు. ఆ ఫోటో అంతా విభూతితో నిండి ఉంది. వెంటనే ఆల్ట్రక్కర్కి ఆ ఫోటోలో ఆ వ్యక్తికి తుఫానులో విమానంలో తనకు వినిపించిన స్వరానికి ఏదో అనుబంధం ఉన్నదని అనిపించింది. అతను ఇంద్రాదేవి ద్వారా సత్యసాయి మహాప్రభు దివ్య లీలలు విన్నాడు. వెంటనే కొద్ది రోజుల్లోనే భారతదేశం వచ్చి ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధికి చేరుకున్నాడు. స్వామి స్వరం విని ఆనాడు ఘోరమైన తుఫానులో విమానంలో వినిపించింది సత్యసాయి భగవానుని స్వరమే. ఈ మహాత్ముడే తనను కాపాడిందని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రశ్న స్వామిని అడగాలని అనిపించలేదు. అడగవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే కారణం ఏమిటంటే సాక్ష్యంగా ఎన్నో దృష్టాంతాలు కనిపించాయి. ఆల్ట్రక్కర్కు పుటపర్తి తనతో పాటు గదిలో ఉన్న ఒక భారతీయ అనుభవాలు వినగానే అవి సరిగ్గా తన అనుభవాలేనని ఉండేటప్పటికీ ఆల్ట్రక్కర్కి సందేహాలు తొలగిపోయి శాంతి చేకూరింది. నన్నే పేరుతోనైనా పిలవండి, అన్ని పేర్లు నావే అని అభయం ఇచ్చిన స్వామి 15,000 మైళ్ళ దూరంలో ఆకాశంలో ఆపదలో ఆల్ట్రక్కర్ చేసిన ప్రార్థన విని అతనిని రక్షించి తన మాట ఎప్పటికీ అసత్యం కాదని రుజువు చేశారు. నెంబర్ 3, ఇంద్రాదేవి. శ్రీమతి ఇంద్రాదేవి రష్యా దేశంలో జన్మించి భారతీయ యోగ శాస్త్రం నేర్చి భారతీయ నామధేయం ధరించి అమెరికాలోని టెకాటేలో యోగ విద్య నేర్చుకుంది. ఆమె 60 సంవత్సరాల వయసులో హోవర్ట్ మార్ఫట్ని మద్రాసులో కలుసుకున్నప్పుడు మొదటిసారిగా ఆయన ద్వారా సత్యసాయి బాబా వారి గురించి విన్నది. కానీ ఆమెకు ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు. ఆమె ఒకసారి బొంబాయిలో ఛాయాశాస్త్రి కాంతిలాల్ పాండ్య గారి దగ్గర భృగు సంహిత గ్రంథాన్ని చూసింది. ఆయన ఆమె జీవితం గురించి ఆ గ్రంథంలో పరిశీలించి, నీవు పూర్వజన్మల పుణ్యం వల్ల త్వరలో మహాపురుష దర్శనం చేసుకుని ఉంటావు, నీవు ఇప్పుడు ఆయన రక్షణలోనే ఉన్నావు అంటూ మహాపురుషుడంటే భగవంతుడని తెలియజేశారు. తరువాత ఇంద్రాదేవి తన 66వ ఏట 1966వ సంవత్సరంలో మొదటిసారిగా సత్యసాయినాథుని సందర్శించింది. మొదటి దర్శనంలోనే ఆమెకి స్వామి దివ్యత్వం మీద అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. స్వామి ఇంద్రాదేవికి ఇంటర్వ్యూ ఇచ్చి నీకేమి కావాలి అని అడిగినప్పుడు ఆమె ధనం కానీ మోక్షం కానీ కోరలేదు. స్వామి, నా హృదయంలో జ్యోతిని వెలిగించండి అని ప్రార్థించింది. స్వామి ఆమెకు ఒక లాకెట్టు విభూతి సృష్టించి ఇచ్చి, నీకేమి అవసరం వచ్చినా నన్ను అడుగు, నీవెంత దూరంలో ఉన్నా ఆ ప్రార్థన నాకు వినబడుతుంది, నేనెప్పుడు నీతోనే ఉంటాను అన్నారు. ఒకసారి ఒక భయంకరమైన కార్చిచ్చు చెలరేగి అమెరికాలోని మెక్సికోలో వేలాది ఎకరాల అరణ్యం, ఇల్లు తగలబడిపోయాయి. ఆ మంటలలో అమెరికాలోను మెక్సికోలోను ఉన్న సాయి నిలయాలు దగ్ధమైపోతాయనుకున్నారు. ఆ మంటల విజృంభణకు అక్కడ గుడారాలలో ఉన్నవారు అన్ని వస్తువుల్ని వదిలేసి కేవలం ప్రాణాలు దక్కితే చాలుననుకుని కార్లలో ఆ కొండ శిఖరానికి చేరుకున్నారు. వారు అక్కడ ఒక ఇంట్లో తలదాచుకుని బాబావారిని ప్రార్థిస్తూ 4 గంటల సేపు గడిపారు. ఆ పర్వతం 4 మూలలా చెలరేగిన మంటలు చల్లారిన తర్వాత తిరిగి వచ్చి చూస్తే సాయి నిలయం చుట్టూ ఉన్న అడవి అంతా దహించుకుపోయి ఉంది. కానీ సాయి నిలయం మాత్రం ఏమాత్రం అందం తగ్గకుండా ముచ్చట గొలుపుతూ ఉండటం అందరిని ఆశ్చర్యం కలిగించింది. ధ్యానపు గదిలో తివాచీ తెల్లదనం కూడా కందకుండగా ఉంది. ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ బాబా అక్కడే ఉన్నారని అందరికీ అనిపించింది. ఆ మంటలు చెలగరేగినప్పుడు ఇంద్రాదేవి చికాగోలో భగవాన్ బాబా గురించి ఉపన్యసిస్తున్నది. ఆమె టెలివిజన్లో ఆ మంటలను చూసింది. తన యోగా ఫౌండేషన్కు అతి సమీపంలో అరణ్యము, ఇల్లు కాలిపోతున్నాయని వార్తాపత్రికల్లో చూసింది. అయినా ఆమె చలించిపోలేదు. అది భగవానుని సంస్థ. ఆ సంస్థను స్వామి తలుచుకున్నట్లే చేస్తారు. అది దగ్ధం కావాలని సంకల్పిస్తే అలాగే అవుతుంది అనుకున్నది. ఆమె విశ్వాసానికి తగినట్లు సాయి సంస్థ చెక్కు చెదరక నిలిచి ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆమెకి అనంతపురం మహిళా కళాశాల ప్రారంభోత్సవానికి రమ్మనమని భగవాన్ బాబా గారి దగ్గర నుంచి ఆహ్వానం అందింది.
ఆమె మెక్సికో నుంచి వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొని తిరిగి వెళ్ళేటప్పుడు భగవాన్ బాబా ఆమెకు లక్ష్మీదేవి పథకము సృష్టించి ఇచ్చి, ఇది గృహము కోసము, గృహ భద్రత కోసము, ఇకపై అగ్నిభయము ఉండదు అని ప్రేమతో పలికారు. 1967వ సంవత్సరంలో ఇంద్రాదేవి పుటపర్తి వచ్చినప్పుడు ఆమె స్కూలు విద్యార్థులకు యోగాసనాలు నేర్పింది. అందుకు మెచ్చుకుని స్వామి ఆమెకు ఒక వజ్రపు ఉంగారాన్ని సృష్టించి ప్రసాదించారు. కానీ ఆమె ఆభరణాలు ధరించడం మానివేసిన కారణంగా స్వామి చిత్రమున్న ఉంగరమైతే ధరించవచ్చునని మనసులో అనుకున్నది. స్వామి ఆమె మనసులోని ఆలోచనను గమనించి ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకొని దానిపై నోటితో ఊదారు. అప్పుడు ఆ ఉంగరం రూపు మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉంగరంలో నేను నీకు కనిపిస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉంగరంలో నీకు నేను కనిపిస్తాను. నువ్వు ఒక్కదానివే నన్ను చూడగలవు, మరెవరికి నేను కనబడను. ఈ ఉంగరంలో చూసినప్పుడు భారతదేశంలో నేను ఆ క్షణాన ఎలా ఉన్నానో అలాగే కనిపిస్తానని చెప్పి స్వామి ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగారు. ఇంద్రాదేవి కాలిఫోర్నియాలో ఉండగా ఒకసారి ఆ ఉంగరంలో చూసింది. తెల్ల కారులో ఆసీనులైన భగవాన్ బాబా ఆమెకు ఆ ఉంగరంలో దర్శనమిచ్చారు. శ్రీవారి ఎక్కడికో వెళుతున్నారు అనుకుని ఆమె డైరీలో రాసుకున్నది. మరొకసారి ఉంగరంలో చూసినప్పుడు బాబావారు అర్ధచంద్రాకారంలో కూర్చుని ఉన్న భక్తులతో సంభాషిస్తున్నట్లు కనబడింది. ఆ దృశ్యం ప్రశాంతి నిలయంలోనిది కాదు. ఆ విషయం కూడా ఆమె డైరీలో రాసుకున్నది. తర్వాత ఆమె ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు ఈ రెండు విషయాలను కస్తూరి గారిని అడిగింది. మొదటిసారి కనపడిన దృశ్యం స్వామి సంచారంలో ఉన్నప్పటిదని కస్తూరి గారు అన్నారు. స్వామి కారు తెల్లనది కాదు కదా అని ఇంద్రాదేవి ప్రశ్నించింది. స్వామికి అప్పుడున్న కారు తెల్లనదే అని చెప్పి కస్తూరి గారు ఆమె సందేహాన్ని నివృత్తి చేశారు. రెండవసారి ఉంగరంలో స్వామి కనిపించిన దృశ్యం కేరళలోనిదని కస్తూరి గారు చెప్పారు. 21 నవంబర్ 1970 తేదీ నాడు ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల 4వ అఖిల భారత సమ్మేళనం జరిగినప్పుడు భగవాన్ బాబా సమక్షంలో ఇంద్రాదేవి ప్రసంగిస్తూ ఈ సన్నివేశాలను తెలియజేసింది. అప్పుడు కస్తూరి గారు బాబా వారిని గురించి గూఢచారిగా వ్యవహరిస్తున్నట్లున్నావే అని చలోక్తిగా అన్నారు. ఆ మాటలకు సాయినాథునితో పాటు సదస్యులందరూ పకపకా నవ్వారు. ఇంద్రాదేవి అమెరికా ఖండంలో స్వామిని గురించి తెలియజేయడానికి ఫిల్ముల ద్వారా, పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా విస్తృతంగా కృషి చేసింది. దీనివల్ల ఆమెకు ఒక సమస్య ఎదురైంది. ఆమె సమావేశానికి వచ్చిన ప్రతి వారు స్వామి సృష్టించిన విభూతి కావాలని అడిగేవారు. ఆమె భారతదేశం వచ్చినప్పుడు స్వామితో ఈ విషయం చెప్పింది. అప్పుడు భగవాన్ బాబా చేతిలోకి ఎవరో పైనుంచి అందించినట్లుగా మూత ఉన్న అందమైన వెండి భరిణ వచ్చింది. ఇది అక్షయ విభూతి పాత్ర, ఇందులోని విభూతి ఎంతమందికి ఇచ్చినా తరగదు అని చెప్పి అందులోని విభూతిని ఒక కాగితంలో పోసి ఆ పాత్రను చేత్తో తట్టారు. ఆ పాత్ర మరల విభూతితో నిండిపోయింది. ఈ విభూతిని వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించని చెప్పి ఆ భరిణను భగవాన్ బాబా ఇంద్రాదేవికి అందించారు. ఆమె తన దగ్గరికి వస్తున్న వ్యాధిగ్రస్తులకనే అందరికీ స్వామి గురించి వివరంగా చెప్పి అక్షయ విభూతితో వారికి ఆరోగ్యం ప్రసాదించసాగింది. ఆమె తన దగ్గరికి వస్తున్న వ్యాధిగ్రస్తులందరికీ స్వామి గురించి వివరంగా చెప్పి అక్షయ విభూతితో వారికి ఆరోగ్యం ప్రసాదించసాగింది. 1969 శివరాత్రికి ఇంద్రాదేవి పుటపర్తి వచ్చినప్పుడు స్వామి ఆమెను, వాల్టర్ కోవెన్ను, ఆయన భార్య ఎల్సి కోవెన్ను మరికొందరిని ఇంటర్వ్యూకి పిలిచారు. లోపల ఆధ్యాత్మిక సంభాషణల అనంతరం 108 ముత్యాలున్న ఒక అందమైన జపమాలను సృష్టించి అందరికీ చూపించారు. స్వామి ఆ జపమాలను ఎవరికి ప్రసాదిస్తారని అందరూ ఆతృతగా చూడసాగారు. అప్పుడు స్వామి, ఇది మామూలు జపమాల కాదు, ఎంతో శక్తివంతమైనది. ఇది ఎంత దీర్ఘ వ్యాధులనైనా నయం చేస్తుంది. ఇది ఇంద్రాదేవి చేసే పనికి అవసరమని స్వామి ఆ జపమాలను ఇంద్రాదేవికి ప్రసాదించారు. ఆమె ఆనంద బాష్పాలతో అందుకుంటూ, స్వామి ఇది ఏ వ్యాధినైనా తగ్గిస్తుందా అని అడిగింది. పూర్వజన్మ కర్మం వల్ల, అంటే పూర్వకర్మ వల్ల వచ్చిన జబ్బులను తప్ప, పూర్వ కర్మల వల్ల వచ్చిన జబ్బులను తప్ప అన్ని జబ్బులను నయం చేస్తుంది. ప్రారంధం వల్ల బాధపడే వారికి నేను కూడా ఏమీ చేయను అన్నారు. ఇంద్రాదేవి నడుపుతున్న యోగ శిక్షణ కేంద్రంలో జరిగే భజనలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఆ భక్తులు ఇంద్రాదేవిని ఏదైనా మంత్రోపదేశం చెయ్యమని ఒత్తిడి చేసేవారు. వారికి సమాధానం చెప్పలేక ఆమె ఒకసారి స్వామిని ఈ విషయం అడిగింది. అప్పుడు స్వామి, అన్ని మంత్రాలలోకి ఓం విశిష్టమైనది, కానీ అందరికీ ఆ మంత్రమే ఉపదేశం చెయ్యలేవు కదా. నిన్నెవరైనా మంత్రోపదేశం చెయ్యమని అడిగినప్పుడు నీ చేతికున్న ఉంగరంలో కనిపించే నన్నడుగు. అప్పుడు నీ మనసుకు ఏ మంత్రం తోస్తే అదే ఉపదేశం చెయ్యి. అది నేను ఉపదేశించిన మంత్రమే అవుతుంది అని చెప్పి మంత్రోపదేశం చేసే అర్హతను కూడా ఆమెకు అనుగ్రహించారు. ఎప్పుడు తలచుకుంటే అప్పుడు స్వామిని సందర్శనం చేసుకునే సాధనం, వ్యాధులను నయం చేసే శక్తి, మంత్రోపదేశం చేసే అర్హత, ఈ మూడింటిని సత్యసాయి భగవాను దగ్గర నుంచి పొందిన అదృష్టవంతురాలు ఇంద్రాదేవి మాత్రమే. స్వామి ఈ మూడింటిలో ఏ ఒక్కటి కూడా మరెవ్వరికీ ఇవ్వలేదు. నెంబర్ 4, ఫ్రాంక్ బరోనో విస్కీ అమెరికాలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్. ఆయన కిర్లియన్ కెమెరాతో మనిషి చుట్టూ ఉన్న
అయస్కాంత క్షేత్రాన్ని అంటూ తేజోవలయాన్ని దర్శించి ఫోటో తీయడంలో నేర్పు సంపాదించాడు. ప్రతి మనిషికి కొంత తేజస్సు ఉంటుంది. మామూలు మనిషి చుట్టూ ఒక అడుగు దూరం ఉంటే ఈ తేజస్సు మేధావులకు, యోగులకు, మహాత్ములకు 2 అడుగుల మేర ఉంటుంది. ఈ తేజస్సు రకరకాల రంగుల్లో ఉంటుంది. మనిషి ఉత్సాహంగా శక్తి కలిగి ఉన్నప్పుడు తెల్ల రంగులోను, ప్రేమగా ఉన్నప్పుడు నీలం రంగులోను, మరింత ప్రేమగా ఉన్నప్పుడు గులాబీ రంగులోను, కోపంతో ద్వేషంతో ఉన్నప్పుడు ఎరుపు రంగులోను. అయితే ఈ తేజస్సు 10 లక్షల మందిలో ఎవరో ఒకరికి తప్ప సామాన్యంగా మామూలు కంటికి కనిపించదు. కిర్లియన్ కెమెరాలో ఇది స్పష్టంగా కనిపించడమే కాక మానవునిలోని భావోద్వేగాన్ని ఇది ఫోటో తీస్తుంది. బరోనోవ్స్కీ ఈ కిర్లియన్ కెమెరాతో ఎందరో దేశాధినేతలను, రాజులను, రాణులను, మత ప్రవక్తలను, ఆధ్యాత్మిక వ్యక్తులను, ఇలా ప్రపంచంలోని కొన్ని వేల మందిని పరిశీలించాడు. అయితే ఎవరికి ఈ తేజస్సు 2 లేదా 2.5 అడుగులకి మించలేదు. బరోనోవ్స్కీ అమెరికాలో భగవాన్ సత్యసాయి బాబా వారి గురించి కొన్ని పుస్తకాలు చదివాడు. స్వామి దివ్యత్వం గురించి విన్నాడు. అయినా ఆయనకు స్వామిపై ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు. 1977వ సంవత్సరంలో క్రిస్మస్ నాడు బరోనోవ్స్కీ అమెరికాలోని ఒకరింటికి వెళ్ళాడు. అది సాయి భక్తుల కుటుంబం కావటం వల్ల వారు క్రిస్మస్ పండుగను సాయి భజనతో జరుపుకుంటున్నారు. అతనికి అది నచ్చక మేడ మీద ఒక గదిలో వెళ్ళి దీపం ఆర్పి పడుకున్నాడు. ఆ గదిలో బల్ల మీద సత్యసాయినాథుని ఫోటో, దాని ముందు వెలిగించని ఒక కొవ్వొత్తు ఉన్నాయి. బరోనోవ్స్కీ చూస్తుండగా ఆ కొవ్వొత్తు దానంతట అదే శబ్దం చేస్తూ వెలిగింది. ఆ గదిలోకి ఎవరూ రాలేదు, దానిని ఎవరూ వెలిగించలేదు. మరి అది ఎలా వెలిగింది? అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అతనికి ప్రక్కన చిరునవ్వులు చిందిస్తూ స్వామి ఫోటో కనిపించింది. తరువాత సంవత్సరమే 1978లో బరోనోవ్స్కీ బెంగళూరులో జరగనున్న ఒక సమావేశంలో పాల్గొనడానికి భారతదేశం వచ్చాడు. ఆ సందర్భంగా అతడు దేశమంతా తిరిగి 100 మంది యోగులను, గురువులను కిర్లియన్ కెమెరాతో పరిశీలించాడు. కానీ ఏ ఒక్కరి తేజస్సు 2 అడుగులకు మించిపోలేదు. అతడు ఒకనాడు ఉదయం 5 గంటలకు వైట్ ఫీల్డ్లో మొట్టమొదటిసారిగా స్వామిని సందర్శించాడు. స్వామిని చూస్తూనే అతడు నిశ్చేష్టుడయ్యాడు. స్వామి తేజస్సు అనూహ్యమైన రీతిలో దాదాపు 40 అడుగులకు పైగా వ్యాపించి ఉన్నది. భక్తులు భజనలు చేస్తుంటే ఆ తేజస్సు ఇంకా వ్యాపించిపోతూ స్వామి ఉన్న భవనాన్ని, భక్తుల్ని చుట్టివేస్తుంది. బరోనోవ్స్కీకి స్వామి తేజస్సు ఎంత ప్రకాశవంతంగా కనిపించిందంటే ఆ చుట్టుప్రక్కల మెర్క్యూరీ లైట్లు ఉన్నాయేమో అని అనుమానం వచ్చి అతడు చుట్టూ పరిశీలించి చూశాడు. స్వామి కదులుతుంటే ఆ తేజస్సు కూడా కదలటం చూసి ఆ తేజస్సు స్వామి నుంచే వస్తున్నదని నిర్ధారించుకున్నాడు. అప్పుడు వేసవి తరగతులు జరుగుతున్నాయి. 3-4 రోజులు ఈ విధంగా పరిశీలించిన తర్వాత ఒకనాడు సత్యసాయినాథుడు అతడిని పిలిచి కొంచెం సేపు ప్రసంగించమని అడిగారు. అప్పుడు బరోనోవ్స్కీ తాను పొందిన విశిష్టమైన అనుభూతిని వివరించాడు. నేను ఒక శాస్త్రజ్ఞుణ్ణి. నేను స్వతహాగా క్రైస్తవుడినైనా నాకు ఆ మతం పట్ల ప్రగాఢమైన విశ్వాసం లేదు. నేను ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ప్రపంచంలోని వివిధ రంగాలలో ప్రసిద్ధికెక్కిన 15,000 మందిని పరిశీలించాను. అయితే ఎవరిలోనూ కనిపించని నిస్వార్థమైన ప్రేమకి సంబంధించిన ఆ గులాబీ రంగు తేజస్సు సత్యసాయి బాబా వారిలో నాకు కనిపించింది. ఆ తేజస్సు ఈ హాలంతా ఆవరించి ఉండటమే కాక కను చూపి మేర అంతటా ప్రవాహంలో అలుముకొని ఉంది. ఆ గులాబీ రంగు తేజస్సులో బంగారు, వెండి రంగులతో ఉన్న కాంతులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి తేజస్సు గల వ్యక్తిని నేను ఇంతవరకు ముందు ఎక్కడా చూడలేదు. ఈయన సంపూర్ణంగా ప్రేమమూర్తి. స్వామి మన దగ్గరకు వచ్చి మనల్ని స్పృశించినప్పుడు ఆ తేజస్సు మనలో ప్రవేశించి మనం ఆ కాంతిలో మునిగిపోతున్నాము. ఈయన నడిచే ప్రేమ స్వరూపమే. ఇప్పుడు ఇలా ప్రసంగిస్తున్నప్పుడు నేను వణికిపోతున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా. కానీ నేను వణికిపోతున్నది భయం వల్ల కాదు. ఆయన చుట్టూ ఆవరించి ఉన్న ఆ తేజస్సు నన్ను అత్యంత ఆశ్చర్యచకితుణ్ణి చేస్తున్నది అన్నాడు. స్వామి ఆ శాస్త్రజ్ఞునికి ఒక వజ్రాల ఉంగరం సృష్టించి ఇచ్చారు. స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి అతని 12 నెలల వయస్సు గల మనవడి గురించి మాట్లాడుతూ, నీవు అమెరికా వెళ్ళి మీ ఇంటికి చేరుకున్న రోజునే నీ మనవడికి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ విజయవంతమై పూర్తిగా ఆరోగ్యవంతుడు అవుతాడని అతడు ఏమీ అడగకుండానే చెప్పారు. కానీ బరోనోవ్స్కీ ఈ మాటలు నమ్మలేదు. కారణం, తన మనవడికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. విచిత్రంగా తన ఇంటికి చేరిన రోజునే తన మనవడికి ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ భారతీయుడు. ఆ డాక్టర్కి జరిగిందంతా చెప్పి బరోనోవ్స్కీ స్వామి తనకు ప్రసాదించిన వజ్రపు ఉంగరం చూపించాడు. స్వామి చెప్పినట్లుగానే అతడి మనవడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. స్వామి సర్వజ్ఞాతానికి అతడెంతో ఆశ్చర్యపడ్డాడు. దివ్య శక్తిని శాస్త్రీయ పరికరంతో పరిశోధించి స్వామి ప్రభావాన్ని మరొక్క మాట లోకానికి చాటిన ధన్యుడు బరోనోవ్స్కీ మహాశయుడు. నెక్స్ట్
నెంబర్ 5 ఆర్తాంగ్ జుమ్సాయి. 1944-45 ప్రాంతాలలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు థాయిలాండ్లోని బ్యాంకాక్ నగరంలో ఒక ఇంటి ముందు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రత్యక్షమై ఆ గృహిణిని పిలిచి ఆమెకి విభూతి సృష్టించి ఇచ్చి దానిని వారింటిపై చల్లమని వారి భాషలో చెప్పి అదృశ్యమయ్యారు. ఆమె ఆ విభూతిని చూసి ఇది తెల్లని ఇసుక అనుకుని సరే ఎందుకు ఆ విధంగా చెప్పారోనని దానిని తన ఇంటిపై జల్లుకున్నది. మరికొద్ది నిమిషములకు శత్రు దేశాల యుద్ధ విమానములు వచ్చి ఆ ప్రాంతంపై బాంబులతో దాడి చేయగా ఆ ఒక్క ఇల్లు తప్ప మిగిలినవన్నీ ఆ దాడిలో నాశనమయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ ఇంటిలో జన్మించిన బాలునికి ఆర్తాంగ్ జుమ్సాయి అని పేరు పెట్టారు. ఆర్తాంగ్ తన 26వ ఏటనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సైన్స్లో డాక్టరేట్ తీసుకుని థాయిలాండ్లో మరికొందరు మిత్రులకు సలహాదారుగా పనిచేసి చివరకు స్పేస్ రీసెర్చ్ సెంటర్కి డైరెక్టర్గా నియమింపబడ్డాడు. 1983వ సంవత్సరంలో అమెరికా నాసా కేంద్రం వారు కుజగ్రహం పైకి మానవులు లేకుండా పంపే ఒక రాకెట్ తయారు చేసే సైంటిస్ట్ కోసమై ప్రకటన చేశారు. ఆర్తాంగ్ జుమ్సాయి దానికి దరఖాస్తు చేశాడు. కుజగ్రహం పరిధిలో ప్రవేశించగానే రాకెట్ మండిపోతుందని ఆ విధంగా ఆటంకం కలగకుండా ఆ రాకెట్ కుజగ్రహంపై దిగి అచ్చటి మట్టిని భూమికి తీసుకురావాలని నాసా కేంద్రం వారు ఈ సైంటిస్ట్ను కోరారు. ఇక్కడ భూమి మీదనే ల్యాబొరేటరీ కుజగ్రహాన్ని అదే వాతావరణంలో తయారు చేసి దాని మీదకు కృత్రిమంగా తయారు చేసిన రాకెట్ను ప్రయోగించి చూపడానికి ఏర్పాట్లు జరిగాయి. దానికి అయ్యే ఖర్చునంతా నాసా కేంద్రమే భరించడానికి సిద్ధపడింది. ఆర్తాంగ్ కొద్ది నెలల్లోనే ఒక రాకెట్ను తయారు చేసి ల్యాబొరేటరీలోని కుజగ్రహంపై ప్రయోగించాడు. కానీ నాసా కేంద్రం వారు భావించినట్లుగానే ఆ రాకెట్ ఆ వాతావరణంలోకి ప్రవేశించగానే భగ్గున మండిపోయింది. మరికొద్ది నెలల్లో మరలా ఇంజన్లో కొన్ని మార్పులు చేసి మరొక రాకెట్ను ప్రయోగించాడు. కానీ అది కూడా ఆ వాతావరణానికి కాలిపోయింది. ఈ విధంగా మొత్తం 10 రాకెట్లు వృధా అయ్యాయి. కోట్లాది ధనం ఖర్చు అయింది. ఆర్తాంగ్ జుమ్సాయికి ఏమీ తోచలేదు. మానసికంగా చాలా కృంగిపోయాడు. చివరికి ఒక కొండ శిఖరం చేరుకుని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అక్కడ ఆశ్చర్యకరంగా అతనికి ఆకాశంలో ఒక తేజస్సు సాక్షాత్కరించింది. ఆ తేజస్సులో రాకెట్ జయప్రదంగా తయారు చేయడానికి కావలసిన సూత్రం కనిపించింది. అదే సమయంలో శాస్త్రజ్ఞుని కంటే అతనికి సృష్టించిన దైవమే అధికుడని తెలుసుకో అనే మాటలు వినిపించాయి. ఈసారి ఆర్తాంగ్ జుమ్సాయి తనకు దర్శనమిచ్చిన ఈక్వేషన్ ప్రకారం 11వ రాకెట్ని తయారు చేశాడు. అది ఏ ఆటంకము లేకుండా కుజగ్రహం పైకి వెళ్ళి రాగలదని ల్యాబొరేటరీలో నిరూపణ అయింది. ఇక లైఫ్ సైజులో వైకింగ్ అనే పేరుతో రాకెట్ని తయారు చేసి కుజగ్రహం పైకి పంపారు. అది వెళ్ళి అచ్చటి మట్టిని భూమి మీదకి తీసుకుని వచ్చింది. 1984లో అమెరికా వారు ఆర్తాంగ్ జుమ్సాయిని ప్రపంచ ప్రఖ్యాతమైన శాస్త్రజ్ఞునిగా నిర్ణయించి అవార్డు బహూకరించారు. ఆ తర్వాత ఆర్తాంగ్ జుమ్సాయి సైన్స్ను విడిచిపెట్టి భగవంతుని కోసం వెతకసాగాడు. తన తల్లితో భారతదేశానికి వచ్చి ఢిల్లీలో కొందరి మిత్రుల సూచనలపై బెంగళూరులోని వైట్ఫీల్డ్ చేరుకున్నాడు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి 2వ ప్రపంచ యుద్ధం సమయంలో తాను బ్యాంకాక్ వచ్చి జుమ్సాయి తల్లికి విభూతినిచ్చిన సంగతి గుర్తు చేశారు. అప్పుడు ఆమె దానిని చూసి తెల్లని ఇసుకగా భావించిందని కూడా అన్నారు. తన అవతార కార్యక్రమంలో పాల్గొనే వారికి తనతో పాటు కొన్ని జన్మల నుంచి ఎలా తీసుకుని వస్తున్నది భగవాన్ బాబా జుమ్సాయికి తెలియజేశారు. అమెరికాలో కొండపై నుంచి ఆత్మహత్య చేసుకోనబోయే ముందు సమయంలో రాకెట్ ఇంజిన్ తయారు చేసే సూత్రం నీకు చెప్పింది ఎవరు అని సాయినాథుడు ఆర్తాంగ్ని ప్రశ్నించారు. స్వామి కంఠస్వరం విని తనకు ఆ సూత్రం చెప్పింది సాయి భగవానుడే అని ఆర్తాంగ్ నిర్ధారించుకున్నాడు. స్వామిని అవతార పురుషునిగా అంగీకరించి తనను ఒక పనిముట్టుగా వాడుకోనమని అభ్యర్థించాడు. సత్యసాయి భగవానుడు ఆర్తాంగ్ జుమ్సాయిని 12 పాశ్చాత్య దేశాలలోని సత్యసాయి సంస్థలలో మానవతా విలువలతో కూడిన ఆధ్యాత్మిక విద్యాబోధన వ్యాప్తి చేయమని ఆదేశించారు. 1998లో ఆర్తాంగ్ జుమ్సాయి బ్యాంకాక్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ అనే సంస్థను నెలకొల్పి సాయి విద్యా విధానంలో మానవతా విలువల గురించి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయటం ఆరంభించాడు. సెప్టెంబర్ 2000లో ఆర్తాంగ్ జుమ్సాయి నాయకత్వంలో ప్రశాంత నిలయంలో విద్యావేత్తల విశ్వ సమ్మేళనం నిర్వహింపబడింది. అందులో 78 దేశాల నుంచి 650 మంది ప్రముఖులు వచ్చి పాల్గొన్నారు. నీవు నా పని చూడు, నీ వ్యాపారం నేను చూసుకుంటాను అన్నారు భగవాన్ బాబా. ఆర్తాంగ్ జుమ్సాయి స్వామి కార్యక్రమాల్లో తిరిగి లేకుండా ఉండడం వల్ల బ్యాంకాక్లోని తన ఫ్యాక్టరీ విషయం చూసుకున్న మానివేశాడు. ఒకనాటి రాత్రి ఆ ఫ్యాక్టరీలో దొంగలు పడ్డారు. ఆ సమయంలో సెక్యూరిటీ చూస్తే వ్యక్తి గేటు దగ్గర గదిలో తలుపులు బిగించుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు సాయి భగవానుడు ఆ గదిలోకి ప్రవేశించి అతను నిద్రలేపి డ్యూటీ సరిగా చేయమని థాయ్ భాషలో ఆదేశించారు. తలుపులు బిగించిన గదిలోకి ఈ నూతన వ్యక్తి ఎలా ప్రవేశించాడో ఆ కాపలాదారునికి అర్థం కాలేదు. సరిగా 2వ రోజున కూడా అదే విధంగా జరిగింది. ఆ తర్వాత రోజున ఫ్యాక్టరీ అధిపతి అయిన ఆర్తాంగ్ జుమ్సాయి వచ్చినప్పుడు ఆ కాపలాదారు వారితో జరిగిన విషయమంతా చెప్పి తన అశ్రద్ధకు క్షమాపణ కోరి ఆ సన్నివేశం తనకు విచిత్రంగా ఉన్నదని విన్నవించుకున్నాడు. ఆ సమయంలో ఆర్తాంగ్తో పాటు ఆఫీస్ గదిలోకి ప్రవేశించిన అతడు
ఆర్తాంగ గదిలో అలంకరించబడిన సత్యసాయిబాబా వారి ఫోటో చూసి తన గదిలోకి వచ్చి అర్ధరాత్రి పూట నిద్రలేపింది ఈయనేనంటూ స్వామి ఫోటో చూపించాడు. కొద్ది రోజుల తర్వాత ఆర్తాంగ్ జుమ్సాయి ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో మానవతా విలువల విద్యా విధానం గురించి భగవాన్ బాబా ప్రసంగిస్తూ జుమ్సాయిని వేదికపైకి పిలిచారు. అప్పుడు ఆర్తాంగ్ జుమ్సాయి నిండు సభలో బ్యాంకాక్లో తన ఫ్యాక్టరీలో రాత్రివేళ తలుపులు వేసుకుని నిద్రిస్తూ సెక్యూరిటీ గార్డును స్వామి నిద్రలేపి ఏ విధంగా ఫ్యాక్టరీని కాపాడింది వివరించి చెప్పాడు. ఆనాటి నుండి మరింత దృఢ నిశ్చయంతో శాస్త్రజ్ఞుడైన ఆర్తాంగ్ జుమ్సాయి పాశ్చాత్య దేశాల్లో సత్యసాయి ప్రబోధాన్ని పంచిపెడుతూ తన జీవితం సార్థకం చేసుకున్నాడు. 14వ చాప్టర్ పార్ట్ ఏ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఓం శ్రీ సాయిరాం.